వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసారు కదా టెక్ న్యూస్. చిన్న విషయం తప్ప ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ చూసుకుంటే మోటరోలా అనమాట. సో మోటరోలా ఆండ్రాయిడ్ 14 సంబంధించిన అప్డేట్ ఏంటంటే బై కొన్ని ఫోన్స్ అయితే తీసుకొచ్చింది కంపాటబుల్ అయ్యేటట్టు. ఇది బేస్డ్ ఆన్ మై రివ్యూస్తో పాటు రోల్ అవుట్ అవుతుంది అనమాట. చాలా మటుకు మీకు జీ సిరీస్ అండ్ ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చినాయి. మెయిన్గా చెప్పుకోవాలంటే మోటరోలా G84 ఉంది, తర్వాత మోటరోలా వాళ్ళది ఎడ్జ్ ఉంది. సో చాలా ఫోన్స్ ఉన్నాయి బై. సో దీని మీద నేను సపరేట్ ఇంకొక వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఒకసారి అయితే చెక్ చేయండి అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి ఉంటుంది. సో సామ్సంగ్ వల్ల సామ్సంగ్ గెలాక్సీ రింగ్ ఏదైతే ఉందో 3 కలర్ వేరియంట్స్లో లాంచ్ అవుతుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది అనమాట. సో ఆ అప్డేట్స్ ఇంకొక ఆర్టికల్ ఇస్తాను. ప్రస్తుతం దీంట్లో ఏమేమి వస్తున్నాయంటే అవి 24 hours హార్ట్ రేట్ మానిటర్ ఉంది, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉందనేసి చూపిస్తుంది, స్లీప్ మానిటర్ ట్రాకింగ్ కూడా ఉందనేసి అయితే అంటారు. చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే అంటారు. కానీ కాస్ట్ 25,000 ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే కాస్ట్ కూడా బయటపడ్డారు. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో 3 కలర్స్ అంటే అవి మేబీ సిల్వర్, బ్లాక్ కలర్స్. థర్డ్ కలర్ ఏదో తెలియదు, ఒకసారి కింద కామెంట్ అయితే థర్డ్ కలర్ గురించి. ఈ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వాట్సాప్ నుంచి అన్నమాట. సో ఇక్కడ వచ్చిన ఆర్టికల్స్ అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే మనకి నియర్ బై ఫైల్ షేరింగ్ ఫీచర్ ఉంది కదా ఆండ్రాయిడ్కి, అలాంటి ఫీచర్ని బీటా టెస్టింగ్లో తీసుకొచ్చింది అనేసి అయితే వాట్సాప్ వాళ్ళకైతే ఒక అప్డేట్ వచ్చింది అన్నమాట. సో బీటా టెస్ట్ చదువుతున్న వాళ్ళకైతే ఈ నియర్ బై షేరింగ్ లాంటి ఫీచర్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. అండ్ కొన్ని కెమెరాకి సంబంధించిన బగ్ ఫిక్సెస్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఎర్రర్స్ వచ్చినప్పుడు అది కూడా కొంచెం రిజాల్వ్ చేసిందని ఒక అప్డేట్ అయితే వచ్చింది అన్నమాట. తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుంటే January 23rd కదా. సో OnePlus వాళ్ళది 12 స్మార్ట్ ఫోన్స్ OnePlus తీసి లాంచ్ అవుతున్నాయి 7:30కి అనమాట అవి. సో సపరేట్గా ఇంకో వీడియో అయితే చేస్తాను. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్స్ ఎందుకు మంచిగా ఉంది స్పెసిఫిక్ వీడియోస్ అయితే చేస్తాను. దాని గురించి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. తర్వాత హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ అనుకోవచ్చు. సో స్పెసిఫిక్గా చూసుకోవాలంటే పీసీ పార్ట్స్ సంబంధించి చూసుకుంటే AMD వాళ్ళు చాలా రోజుల తర్వాత ఒక ఐ థింక్ 1 month బ్యాక్ వాళ్ళది Zen 4C కోర్స్ అనమాట. సో Zen 4C కోర్స్ సంబంధించిన స్పీడ్స్ చెప్పలేరు, చూపించలేరు, వాళ్ళ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేయలేరు. సో చాలామంది అప్డేట్ చేసాక ఒక నెల రోజుల తర్వాత వాళ్ళు Zen కోర్ బేస్ ఫ్రీక్వెన్సీ బూస్ట్ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే బయటపడ్డారు. సో సింపుల్గా ఏం లేదు బై, Zen 4C కోర్స్ అంటే ఏం లేదు, మనకి ఉన్న ఏదైతే నార్మల్ ప్రాసెసర్ యొక్క కోర్ ఉంటుందో దానికంటే కట్ డౌన్ వర్జన్ అనుకోవచ్చు. హైపర్ థ్రెడింగ్ ఏమి ఉండదు. అండ్ సింపుల్ చెప్పుకోవాలంటే ఇంటెల్ దాంట్లో మీకు పర్ఫార్మెన్స్ కోర్స్ అండ్ ఎఫిషియన్సీ కోర్స్ ఎట్లా అయితే ఉంటాయో దీంట్లో Zen 4 అండ్ Zen 4C కోర్స్ అనమాట. సో చిన్నవి దానికి సి కోర్స్ అనేది మెన్షన్ చేసిన అనమాట. ఇది కూడా మనకి Ryzen 8000G ప్రాసెసర్లో కొంచెం ఇష్యూ ఉండడం అయితే సాల్వ్ అయిపోయింది. కమింగ్ టు నెక్స్ట్ చూసుకుంటే ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇంటెల్లో కొన్ని లీక్డ్ రూమర్స్ ప్రకారం కొన్ని ఆర్టికల్స్ వచ్చినాయి. దాని ప్రకారం చూసుకుంటే ఇంటెల్ వాళ్ళు త్వరలో ఇది పర్ఫార్మెన్స్ కోర్స్ యొక్క థ్రెడ్స్ ఏవైతే ఉంటాయో తీసేసి వీటిని మొత్తం కూడా పర్ఫార్మెన్స్ కోర్స్ ఎఫిషియన్సీ కోర్స్లా వర్క్ ఏదైతుందో డిజైన్ చేస్తే అనేసి అయితే కొత్తగా అంటారు. సో ఇంతమందికి ఏంటంటే అక్కడ దాకా ఎందుకు నాదే చూసుకోండి, నాది 6 core ప్రాసెసర్, హైపర్ థ్రెడింగ్ చేసే ఇట్లా 12 cores అవుతుంది. సో ఒక ప్రాసెసర్కి 2 threads వస్తున్నట్టు అనమాట. సో ఈ టెక్నాలజీ అయితే తీసేస్తారో మెల్లమెల్లగా అయితే ఇంకా 15th or 16th జనరేషన్లో. దాని తర్వాత మీకు ఇది ఏమంటారు, ఈ పర్ఫార్మెన్స్ కోర్స్ ఎఫిషియన్సీ కోర్స్ మీద సాఫ్ట్వేర్ ద్వారా త్రూ హార్డ్వేర్ ద్వారా చేంజెస్ చేసేసి మీకు దాన్ని ఆప్టిమైజేషన్ చేస్తాననేసి అయితే ఒక టాక్ అయితే వస్తుంది. ఎంతవరకు లేదు, కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇది రూమర్డ్ కిందనే తీసుకోండి. అఫీషియల్గా ఇంకొంచెం ఇన్డెప్త్గా రాగానే మీకు అప్డేట్ అయితే చేస్తారు అన్నమాట. తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకోండి. స్టీమ్ అనే వెబ్సైట్లో ఇది స్టీమ్ పైరేట్స్ అండ్ నింజా ఫెస్టివల్ ఉంది. January 22nd నుంచి 29 దాకా మీకు సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఈ సేల్లో నాకు నచ్చిన గేమ్ ఏంటంటే నరుటో షిప్డెన్ అల్టిమేట్ నింజా స్టార్మ్ 4 అనమాట. ఇది 479 రూపీస్కి వస్తుంది. సో దీంట్లో మీకు DLCs అవన్నీ కావాలంటే ఇట్లా 1218 రూపీస్ ఉంది. లేదా బేస్ గేమ్ కావాలంటే మీకు 470 రూపీస్కి ఉంది. అండ్ దీంట్లో మర్చిపోయిన దీంట్లో లెగసీ బండల్ కూడా ఉంది, అది 1610 రూపీస్కి ఉంది అనమాట.
సో దీనిలో బండల్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఇక కరెంట్ బండిల్ అయితే 3500 ఉంది. సో అది పక్క పెట్టేస్తే బేస్ గేమ్ ఏదైతే ఉందో 479 రూపాయలకు ఉంది. స్పెసిఫికేషన్ చూసుకుంటే పెద్దగా ఏమైతే అవసరం లేదు. ఇక్కడ మన వాళ్ళు కొంచెం చేంజెస్ అయితే చేసారు. కంపల్సరీ విండోస్ 10 ఉండాలి అండ్ కోర్ డ్యూయో ప్రాసెసర్ అంటే సరిపోయి AMD Athlon 64X డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 2GB RAM, 1GB వీడియో మెమరీ, డైరెక్ట్స్ లెవెల్, 40GB స్టోరేజ్ ఉండాలనేసి అయితే ఒక సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే మెన్షన్ అయితే చేసినాను. సో నార్మల్గా కొత్త హార్డ్వేర్ బేసిక్ ఏదైనా సరే రన్ అయిపోతుంది, ఎందుకంటే ఇది 7-8 years బ్యాక్ గేమ్ అనమాట. సో ఒకవేళ నార్మల్ ఫ్యాన్స్ ఉంటే గేమ్ అయితే పర్చేజ్ చేసుకొని ఆడచ్చు. దీనికి డెమో వర్షన్ అయితే ఏం లేదు అంతే. అండ్ ఇవి ఇవాళ నా టెక్ న్యూస్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అన్నమాట. మీ గేమ్ అనిపించి మీ ఒపీనియన్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో దాకా యువత ఇష్రో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.